Praise the Lord, dear brothers and sisters. మా ప్రియ సహోదర సహోదరుల మీరందరికీ ప్రభు నామములో శుభం తెలియజేస్తున్నాం. Grace and peace be to all those who are hearing this gospel from God our Savior, Lord and Savior Jesus Christ. ఎవరైతే ఈ యొక్క సువార్త వింటున్నారో వారందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానం కలుగును గాక. This morning before we hear this gospel, we'll pray. ఈ యొక్క ఉదయకాల సమయంలో సువార్త వినేక ముందుగా మనం ప్రార్థనతో ఆరంభించుకుంటాం. Loving Heavenly Father, మా ప్రేమగల కృపగల పరలోకమందున మా తండ్రి, thank you Lord for this one more new day that you have granted to us in thy grace and mercy. ప్రభా మీ యొక్క కృపలో కనికరంలో మాకు మరొక నూతనమైన దినమును మీరు అనుగ్రహించిన విధానంకై మీకు ఎంతో వందనాలు. Lord, we believe that this new day has been granted to us only to experience thy goodness newly, to experience thy love newly, to experience thy mercy newly, to experience thy compassion and kindness newly in our lives. ప్రభా యొక్క నూతన దినమును మీ యొక్క కనికరమును మీ యొక్క కృపను మీ యొక్క మంచితనమును మీరు ఇచ్చు శాంతి నెమ్మదిని నూతనమైన విధానంలో అనుభవించాలని మీరు దయచేస్తూ వచ్చినారు. Lord, we believe that you have granted us this day to us only to come closer to thee and to make thee happy and to please thee in whatever we do and whatever we think and whatever we do in our lives. ప్రభా మా యొక్క దినములలో మా యొక్క జీవితంలో మేము ఇంకా నూతన విధానంలో ఆశపెట్టుకును మేము ఏదైతే క్రియ చేస్తున్నామో, ఏదైతే తలంచుతున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ కూడా నూతనమైన విధానంలో ఉన్నట్లుగా మీరు ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానంకై మీకు ఎంతో వందనాలు. Lord, we believe that you have granted this day to us so that we may renewed, Lord, in our joy and happiness, not only but also to experience thy glory newly and to see thee newly in our lives. ప్రభా మా యొక్క జీవితంలో మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, ప్రభా మీ యొక్క మీరిచ్చు శాంతి, ఆనందము, నెమ్మది నూతనంగా అనుభవించట్లోను మీ యొక్క మహిమను నూతనంగా పొందినట్లుగాను మిమ్మల్ని నూతనంగా చూచినట్లుగాను ఎరుగునట్లుగాను మీరు మాకు నూతనమైన దినం అనుగ్రహించే విధానం. Lord, we believe that you have granted this new day to us to newly experience thy blessings from thee. ప్రభా నూతనముగా మీ యొద్ద నుంచి ఆశీర్వాదాలను పొందుట కొరకై అనుభవించుట కొరకై మీరు ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానానికి వందనాలు. Lord, we believe that you have granted this new day to us so that we may be more fruitful and to glorify thee through our fruitful life. ప్రభా మా యొక్క జీవితాల్లో మేము ఇంకా ఫలభరితం ఉన్నట్లుగా మా యొక్క ఫలభరితమైన జీవితాలను బట్టి మీరు మహిమ పొందినట్లుగా మీరు ఇచ్చిన నూతన దినానికే మీకు ఎంతో వందనాలు. Lord, we believe that you have granted this day so that we may come into the image of thy dear Son fully, O Lord, which is still Lord, uncomplete in our lives. మా యొక్క జీవితంలో అసంపూర్ణంగా ఉన్న ఈ కార్యము ప్రభా అనగా మీ యొక్క సంపూర్ణతలోనికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి సంపూర్ణంగా ఇంకా వచ్చుటకు ప్రభా మాకు నూతన దినమును మీరు దయచేసి విధానానికై మీకు ఎంతో వందనాలు. We thank thee for this new day, O Lord. ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతన దినానికై మీకు ఎంతో వందనాలు. More than that, we thank thee for the great salvation you have given to us by offering thy dear Son on the cross of Calvary for our sins and iniquities and transgressions. ప్రభా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మా యొక్క అతిక్రమములు, మా యొక్క పాపం, మా యొక్క దోషములను బట్టి కల్వరి శిలువ పైన పాప పరిహార బలిగా ప్రభా మీరు అర్పించిన విధానంకై మీకు ఎంతో వందనాలు. Lord, our price for sins is great, which cannot be paid by any man on this earth. ప్రభా మా యొక్క పాపములకు క్రయధనం ఎంతో గొప్పది. ప్రభా మా పాపముల యొక్క విమోచన క్రయధనం ఎంతో గొప్పది. అది ఏ యొక్క మానవుని ద్వారా ఈ లోకంలో చెల్లింపబడలేదు. Lord, when we are wandering without hope, O Lord, you have visited us in thy great mercy and love. ప్రభా మేము నిరీక్షణ లేక తిరుగులాడుచున్న దినముల్లో మీ యొక్క కృపా కనికరంతో మీరు మమ్మల్ని దర్శిస్తూ వచ్చినారు. Thank thee, O Lord, for sending thine dear Son in the form of a sinful flesh. ప్రభా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని పాప శరీర ఆకారంలో ఈ లోకాన్ని పంపించిన విధానంకై మీకు ఎంతో వందనాలు. We worship thee, O Lord, our God, that you have given thine dear Son, O Lord, on the cross of Calvary for our sins, for our iniquities, for our transgressions, and we worship thee and thank thee for the accomplished work of salvation what you have done by offering thy dear Son on the cross of Calvary for us, each and every one of us that are dwelling on this earth. ప్రభా మా యొక్క పాపల నిమిత్తమై మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని కలువ శిలువలో ప్రభా మరణించడం ద్వారా మా యొక్క రక్షణ కార్యం అంతటి మీరు సంపూర్ణంగా చేసిన విధానంకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం. Lord, this morning we thank thee once again and we uphold our dear ones who are ministering thine word this morning.
We pray that use them to be thine mouthpieces. We pray that give thine heavenly manna, touch them all lips and tongues. O Lord, anoint them and keep them under thine subjection, and use them for the glorification of thy name and for the manifestation of thine dear Son, which was manifested for our sins on the cross of Calvary. ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే మీ యొక్క వాక్య పరిచయం చేస్తున్నారో మీ దాసులను అభిషేకించి వాడుకొని మీ యొక్క మహిమ కొరకై ప్రభా మీ మహిమను ప్రభావితంగా ప్రభా ప్రజ్వలింపజేయుట కొరకై ప్రభా మిమ్మల్ని కనపరచుట కొరకై మీ యొక్క దాసుని ప్రభా మీకు మహిమార్థంగా వాడుకొనమని వేడుకుంటున్నాం. Lord, we humbly pray, holding thine feet, O Lord, falling prostrate before thee, asking that the gospel may reach many hearts and enlighten many hearts and break many hearts, and may the light of thy gospel may shine upon many dark souls and enlighten them and give them great salvation, which is by faith in thine dear Son, our Lord and Savior Jesus Christ. ప్రకటింపబడే ఈ సువార్త అనేక మంది వించకును వారి యొక్క జీవితంలో అంధకారంలో ఉన్న వారి జీవితంలో వెలుగు ప్రకాశించినట్లును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి నందు విశ్వాసం ఉంచుట ద్వారా వారి పాప క్షమాపణ పొందినట్లు కృప దయచేయము. Help both of our dear brothers, O Lord, use them to be thine mouthpieces. Help also in the transition that, O Lord, all the people may be benefited across this globe. O Lord, that this gospel may reach, O Lord, the ends of this earth, so that it may bring many unto the Christ. ప్రభా మీ దాసులు మా సహోదరులు ప్రభా మీ యొక్క సులుచాటు మరుపరిచి వాడుకొనుము ప్రభా. ప్రకటింపబడి ఈ సువార్త నది భూమి ప్రభా దిగంతముల వరకు ప్రభా అందుబాటులో ఉన్నట్లుగా అనేక మంది రక్షణ పొందినట్లు కృప దయచేయము. Upholding dear ones into thine gracious hands, we with thanksgiving humbly falling prostrate before thee, and ask thee this prayer in the gracious, highly exalted, matchless, the one who giveth more than what we ask and think and imagine, in the highly exalted, gracious name of Lord and Savior Jesus Christ. మా ప్రియ సోదరులను మమ్మల్ని అందరి మీద దయగల కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో అడుగు వాటి కంటే అత్యధికంగా దయచేయి. మా ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రభా మీ పాసన్నిధిలో ప్రభా సాగిలపడుచు మోకరిస్తూ బ్రతిమలాడుకొంచు ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. We praise God for the privilege given to us to share the glorious gospel. మహిమకరమైన దేవుని సువార్తను ప్రకటించు కొరకై దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. For our meditation, shall we turn to First John chapter 1 verses from 5 to 7. We shall read it alternatively. దేవుని వాక్యం ధ్యానించే నిమిత్తమై యోహాను సువార్త చాప్టర్ 1 మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు కలిసి చదువుకుంటాం. The epistle according to John, first epistle according to John, క్షమించండి, first chapter, మొదటి యోహాను 1వ అధ్యాయము verses from 5 to last. I will read one verse and brother will read the other one. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. This then is the message which we have heard of him and declare unto you, that God is light, and in him is no darkness at all. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. But if we walk in the light as he is in the light, we have fellowship one with another, and the blood of Jesus Christ his Son cleanseth us from all sin. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. If we confess our sins, he is faithful and just to forgive us all our sins and to cleanse us from all unrighteousness. మనము పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. May the Lord bless this portion and speak to us this morning.
ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడి యొక్క వాక్య భాగం మనం నిమిత్తమై ఆస్వాదించి మనతో మాట్లాడను గాక. So the word which God gave for today's meditation is God is light. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి ధ్యాన సమయంలో ఇచ్చిన తలంపు ఏమిటంటే దేవుడు వెలుగైంచున్నాడు. So as we see in the word of God, దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే before the creation was started, సృష్టి ఆరంభం మునుపు the whole world was full of darkness. ఈ యొక్క లోకమంతా కూడా చీకటితో నిండి ఉన్నది. There was no light. The whole world is full of water and darkness. ఈ యొక్క లోకంలో ఎటువంటి వెలుగు లేదు, కేవలం చీకటి ఉంటూ ఉంది, జలములతో నిండి ఉన్నది. That we read in the book of Genesis, 1st chapter. ఆ యొక్క విషయం గురించి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 2nd verse. 2వ వచనం. And the earth was without form and void, and the darkness was upon the face of the deep, and the Spirit of God moved upon the face of the waters. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. So when God said let there be light, and there was light. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగెను. And God saw it, the light was good. అప్పుడు దేవుడు అది మంచిది అని చూచెను. So Paul writes that our lives also in the darkness, according to Ephesians chapter 5 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. So before you come to Jesus, we were in darkness. యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు రాక మునుపు మనము చీకటిలో ఉంటూ ఉన్నాం. Darkness represents sin. ఈ చీకటి దేనికి గుర్తుగా ఉన్నదంటే పాపమునకు గుర్తుగా ఉన్నది. And the sin which leads to death. ఈ యొక్క పాపము మనల్ని మరణమునకు నడిపించేదిగా ఉన్నది. And the darkness means ignorance. చీకటి అనగా మనము ఎరుగని వారముగా ఉంటున్నాం. అజ్ఞానము, చీకటి అనగా అజ్ఞానము అని అర్థమిస్తూ ఉంది ఇక్కడ. But the word of God said, Peter writes in his epistle, the first epistle of according to Peter, chapter 2 verse 9, we see, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. But ye are a chosen generation, a royal priesthood, and holy nation, a peculiar people, that ye should show forth the praises of him who hath called you out of darkness into his marvelous light. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. So according to the gospel according to John chapter 1 and 9 says, it says like this. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. John Gospel chapter 1 verse 9. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. That was true light which lighteth every man that cometh into the world. యోహాను 1:9. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగించుచున్నది. So since God is light, God is enlightening every person. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రతి ఒక్క మనిషిని వెలిగించు ఉన్నాడు. God wants to enlighten you and me. దేవుడు నిన్ను నన్ను వెలిగింప గోరుచున్నాడు. God doesn't like people stay in darkness. దేవుడు ప్రజలు చీకటిలో ఉండుట లేదా అంధకారంలో ఉండుట ఇష్టపడేవాడు కాడు. And he doesn't like that people live in ignorance. ఆయన ప్రజలు అజ్ఞానంలో నివసించుట, అజ్ఞాన దశలో ఉండుట,
ప్రభు ఇష్టపడేవారు కారు. So, Jesus said, I am the light of the world. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చినారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. According to John, the Gospel, chapter 8, verse 12. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్తున్నారు. So, Jesus said, I am the light of the world. John Gospel, chapter 8, verse 12. యోహాను సువార్త 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. So, we read a verse in Luke Gospel, chapter 1, verse 79. లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో మరొక వాక్య భాగం చదువుతాం. Luke chapter 1, verse 79. లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. So, to give light to them that sit in darkness and in the shadow of death. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై. To guide our feet into the way of peace. So, here darkness is a symbol of death. చీకటి మరణమునకు గుర్తుగా ఉన్నది. So, people are in the shadow of death. ప్రజలందరూ కూడా మరణ ఛాయలో ఉంటున్నారు. So, people are under the death. The wages of sin is death. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. So, everybody committed sin. The sin is we have sin from our birth. ప్రతి ఒక్కరు కూడా పాపం చేసే వారు ఉంటున్నారు. పుట్టుకతో మొదలుకొని పాప స్వభావం కలిగిన వారు ఉంటున్నారు. So, according to Romans, it is said, see Romans 3:23. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. Romans 3:23. రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. So, the Bible says, all have sinned and come short to the glory of God. దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తూ ఉంది, ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. God is light. దేవుడు వెలుగైంచున్నాడు. God is glorious. దేవుడు మహిమ కలిగిన వాడు ఉంటున్నాడు. And people are full of sin. ప్రజలేమో పాపంతో నిండిన వారు ఉంటున్నారు. And these people, those who are full of sin, cannot make friendship with a glorious God. ఈ యొక్క పాపంతో నిండిన ప్రజలు మహిమ కలిగిన దేవునితో స్నేహము లేదా సహవాసము చేయలేరు. So, as it is said, God is light, and it is also written in the same epistle, God is love. ఇక్కడ మనము చెప్పుకుంటూ వచ్చినాం కదా, దేవుడు వెలుగై ఉన్నాడని. అదే ఒక పత్రికలో పౌలు రాస్తున్నాడు, అదే పత్రికలో దేవుడు ప్రేమయ్య ఉన్నాడని రాయబడతా ఉంది. The God of love manifested through Jesus Christ. ప్రేమ అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా బయలుపరచబడుతూ వచ్చినాడు. So, with his full of love, he came to this world. Full of love, he came to this world. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడుగా ఉండి ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. And according to John 3:16, God so loved the world. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. So, because of our sins, we have to perish. మన యొక్క పాపములను బట్టి మనం నశించవలసిన వారు ఉంటూ ఉన్నాం. As it is said, the wages of sin and the result of the sin is death. ఇందాకే చెప్పుకుంటూ వచ్చినాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 6:23 ప్రకారం పాపం వల్ల వచ్చే జీతము మరణముగా ఉంటున్నది.
that is hellfire. ఆ మరణం ఏమిటంటే నరకము. But God loved us and who sent his only begotten Son to save us from that hell. ఈ యొక్క అగ్నిగుండం నుంచి నరకం నుంచి మనల్ని రక్షించుట కొరకై, పాపం నుంచి తప్పించు కొరకై దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపిస్తూ వచ్చినారు. So we see a verse from Isaiah chapter 59. యెషయా గ్రంథము 59వ అధ్యాయం నుంచి ఒక మాట చూస్తాం. God wants to make friends with us. దేవుడు మనతో స్నేహం సహవాసం చేయగోరుతున్నాడు. And man also seeking God. మనుషుడు కూడా దేవుని వెతుకుచున్నాడు. 1 and 2. మొదటి వచనం రెండవ వచనం. యెషయా 59:1-2. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డం కావచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. Verse 2 we see, but your iniquities have separated between you and your God. ఇక్కడ రెండవ వచనంలో మనం చూస్తున్నాం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. And your sins have hid his face from you. మన యొక్క పాపములు ఆయన ముఖమును మనకు మరుగుపరిచేసినవిగా ఉంటున్నాయి. So there is a hindrance between God and man. మనుషునికి దేవునికి మధ్యలో అడ్డంకి ఉంటా ఉంది. That is sin. ఆ అడ్డంకి ఏంటంటే పాపము. So Jesus Christ came to this world to eradicate, to remove this sin from the people. ఈ యొక్క అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించుట కొరకై ఆ అడ్డంకి ఏమిటంటే మనం చేసే మన పాపములే మనకి దేవునికి మధ్యలో అడ్డంకిగా ఉంటున్నాయి. ఈ యొక్క పాపములను తీసివేయట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రత్యక్షమవుతూ వచ్చినారు. According to John Gospel 1:29, it says like that. John Gospel 1:29. యోహాను సువార్త 1:29లో చూస్తే, Behold the Lamb of God, which taketh away the sin of the world. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. So Jesus Christ came as the Lamb of God, which taketh away all your sins and my sins. మన పాపములన్నింటినీ మోసుకొని పోవుట కొరకై దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన వారు. According to Old Testament, పాత నిబంధనలో చూస్తే there were so many sacrifices whenever the people commit sins. ప్రజలు పాపం చేసినప్పుడు వారిని వారు పరిశుద్ధపరచుకునే కొరకు అనేక మార్గములు కలిగి ఉంటున్నారు. All those sacrifices could not make holy people. క్షమించండి, పూర్వం దినాల్లో ఎవరైనా పాపం చేస్తే వారిని వారు పరిశుద్ధపరచుట కొరకై వారు బలిలు అర్పిస్తూ వచ్చినారు. But only one sacrifice, that Jesus Christ came as Lamb of God and crucified, bore all our sins and to make us righteous. అయితే అందరి నిమిత్తమై ఒకేసారి బలి అవుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మరణించి తను అప్పగించుకుని వారు ఉన్నారు. So he bore all our sins and made us just. ఆయన మన పాపములను తీసివేసి మన పాపములను ఆయన మీద వేసుకొని మనల్ని నీతిమంతులుగా చేసినారు. So now we have access with God to make friendship with him, to pray him and to call upon his name. ప్రభువుతో మాట్లాడటకు, ప్రభువును ప్రార్థించుటకు, ఆయన సన్నిధిలో ప్రవేశించుటకు ఇప్పుడు మనకు ప్రవేశం లభించి ఉన్నది. And there is a mystery that Jesus Christ took the place of a sinner and he took all the punishment and he made peace with man and God. ఇక్కడ ఒక మర్మం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మనుషునికి దేవునికి మధ్యలో మధ్యవర్తి వలె ఉండి మానవుని యొక్క పాపములన్నింటిని ఆయన మీద వేసుకొని ఆ పాపంలో శిక్ష ఆయన భరించి మనుషునికి దేవునికి సమాధానం తీసుకొచ్చిన వారుగా, సమాధానపరిచిన వారు ఉంటున్నారు. He came as a substitute for a sinner. పాపికి బదులుగా ఆయన పాపపు శిక్ష పొందిన వారు ఉంటున్నారు. He took our place, that is cross of Calvary. మనము పొందవలసిన ఆ శిక్షను మన స్థానంలో ఆయన ఉంటూ వచ్చినాడు. And he made
peace with God, and He united us with God. మనల్ని దేవునితో సమాధానపరిచిన వాడుగా ఏకపరిచిన వాడుగా ఉంచవచ్చున్నారు. We were sinners, we were enemies, and we were unrighteousness. We are ungodly people. మనం భక్తిహీనులుగా, పాపలముగా, మనం అనీతిమంతులుగా, దుర్నీతి చేసేవారంగా, దుష్టులముగా ఉంటూ వచ్చినాం. But the only one and sacrifice that Jesus Christ did on behalf of you and me made us holy and friends with God. ఏవైతే మన కొరకై ఒక్కసారే బలి అయిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారంగా, పరిశుద్ధులంగా, నీతిమంతులుగా మార్చబడినాం. Those who come to Jesus and who confess their sins, as we read in the epistle of 1 John, if we confess our sins, He is ready to forgive our sins and make us just, according to John 1:9. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం చూస్తే, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. He will cleanse us all our sins and make us righteous and clean us from all unrighteousness. మన యొక్క పాపములన్నింటినీ ఆయన తుడిచివేసి మనల్ని నీతిమంతులుగా చేసేవారుగా ఉంచున్నారు. So it is the love of God. ఇది దేవుని ప్రేమ అయి ఉంటున్నది. Dear brother, the love of God is pleading with you. ప్రియ సహోదరుడా, దేవుని యొక్క ప్రేమ నిన్ను బలవంతం చేస్తున్నది. So His love, because He doesn't want any man, any creature, any human being to go to eternal fire. ఆయన ఏ మానవుడు కూడా ఇక నిత్య నరకంలోకి పోవాలని ఇష్టపడట్లేదు. He wants to take away all your sins. ఆయన నీ పాపములన్నిటిని తీసివేయగోరుచున్నాడు. He paid all the penalty for every human being on the cross of Calvary. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం నిమిత్తమై ఆయన విమోచన క్రయధనముగా కల్వరి శిలువలో బలిగా అర్పణగా అర్పింపబడినారు. And through His blood we are made holy. ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడుచున్నాం. If you look at that cross, all your sins will be washed away and forgiven. కల్వరి శిలువ వైపు మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూసినప్పుడు, ఆయన యొద్ద మన పాపములు ఒప్పుకున్నప్పుడు మన పాపములన్నీ కూడా కడిగివేయబడి ఉంటున్నాయి. Since He has taken all our punishment, you do not have punishment. This is good news for you. నీకు ఒక శుభవర్తమానం చెప్తాను. ఏమిటంటే, నీ పాపముల నిమిత్తమై ఆయన శిక్ష పొందిన వాడుకుంటున్నాడు కనుక ఇప్పుడు నీకు శిక్షావిధి లేదు. Now you can make friendship with God. ఇప్పుడు మనం దేవునితో స్నేహం చేయవచ్చు, సహవాసం చేయవచ్చు. So those who were cleansed in the blood of Jesus Christ through faith, విశ్వాసం ద్వారా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా వారి పాపములు కడగబడినాయో, and their life will be enlightened. అప్పుడు వారి యొక్క జీవితంలో వెలిగింపబడే ఉంటున్నాయి. Jesus Christ will come into you and your heart will be enlightened. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీ హృదయంలోనికి వచ్చేవారు ఉంటున్నారు. నీ హృదయంలో వెలుగు నింపబడేది ఉంటుంది. And the word of God says like this. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది. Psalms 119:130 says like this. కీర్తన 119 130. Psalms 119 verse 130. 119వ కీర్తన 130వ వచనం. The entrance of thy words giveth light, it giveth understanding unto the simple. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. So God gave His word to enlight or to walk in the darkness of the world. According to when we have light, we will walk in the right path. ఈ యొక్క అంధకార లోకంలో సరైన మార్గంలో నడుచుట కొరకై, మనం వెలిగింపబట్టు కొరకై దేవుడు తన వాక్యం మనకు అనుగ్రహించిన వాడు ఉంటున్నాడు. And the same chapter, same Psalms verse 105. Thy word is a lamp unto my feet and a lamp unto my path. అదే 119వ కీర్తనలో 105వ వచనంలో చూస్తే, నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. So if you go without light in the darkness, you will be in danger. నీవు నీ అంధకారంలో వెలుగు లేకుండా నడిచినట్లయితే నువ్వు ప్రమాదంలో ఉంటావు. So you need light.
the world is full of darkness, and you need Jesus, who is light of the world. ఈ లోకం అంధకారంతో పాపంతో నిండుకొని ఉన్నది. ఈ యొక్క లోకంలో నీకు వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారు అవసరమైంటున్నారు. దేవుని వాక్యం అవసరమైంటున్నది. He will enlighten your life and deport all your darkness of sins. ఆయన నీ యొక్క జీవితం వెలిగింపజేసి ఈ యొక్క పాప అంధకారం నుంచి నేను విడిపించేవాడుకుంటాడు. So if you come to Jesus and ask him, Lord, enlighten my life, God is ready. He will show the beams of his righteousness, his Son of righteousness, and he will show the beams. He will send his beams of light, and all your darkness will be departed. You will be enlightened. నీవు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి, ప్రభువా నా పాపం క్షమించుము, నన్ను వెలిగింపజేయమని అడిగితే దేవుడిని జీవితంలో నీ పాపం క్షమించి ప్రకాశమైన వెలుగును నీ జీవితంలో నింపి ఆయన నిన్ను నడిపించేవాడు. If you love the word of God, then God will lead you according to this light of the word, and you will walk in the right path of righteousness. నీవు దేవుని వాక్యం ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను నీతిగల మార్గంలో నడిపించేవాడుగా ఉంచున్నాడు. And he will show you the right path according to Psalms 32:8. అప్పుడు దేవుడు నీకు సరి అయిన మార్గంను కీర్తన 32:8 ప్రకారం చూపించేవాడు ఉంటాడు. And your heart will be full of joy. నీ హృదయము ఆనందంతో నింపబడేది ఉంటుంది. When your sins were forgiven, your heart will be filled with heavenly joy. నీ యొక్క పాపం క్షమింపబడినప్పుడు నీ యొక్క హృదయము పరలోక ఆనందంతో నింపబడేదిగా ఉంటుంది. Verse 8 of 32 Psalms. 32వ కీర్తన I 8వ will వచనం. instruct thee and teach thee in the way which thou shalt go. I will guide thee with mine eye. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, బుద్ధి జ్ఞానములు లేని గుర్రములు. So, according to Peter, the first epistle of Peter, chapter 2, verse 9, it says like this. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా రాయబడుతున్నది. 2:9. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. So, God wants us to walk in light, and in Telugu it is said, you will reveal God's qualities, God's goodness, and God's virtues through our life. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఆయన యొక్క వెలుగులో నడిచేటువంటి వారు ఉంటారని రాయబడింది. అయితే తెలుగులో చూస్తే ఆయన గుణాతిశయములను ప్రచురం చేసేవారుగా ఉంటారు అని రాయబడింది. So, God is inviting you to light from darkness. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను గాఢాంధకారంలో నుంచి జీవంలోనికి, వెలుగులోనికి నిన్ను పిలిచేటువంటి వారు ఉంటున్నారు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. He took all your punishment, ఆయన నీ యొక్క శిక్షనంతా భరించినారు. and He wants to make you a righteous man without any punishment. నీకు ఎటువంటి శిక్ష విధించకుండా నేను నీతిమంతునిగా చేయాలని ప్రభు కోరుతున్నారు. If you come to Jesus, He will lead you from darkness to light. యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించి దాటించేవాడుకుంటారు. And you will have fellowship with the God who is light. వెలుగైన దేవునితో సహవాసం చేసే అవకాశం దొరుకుతుంది. That's what we read the epistle according to John, the first epistle according to John, chapter 1. We already read that verses. The epistle according to John, 1 John chapter 1, verses 7. మొదటి యోహాను 1:7 వచనంలో ఆ రీతిగా చూస్తా ఉన్నాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. But if we walk in the light as He is in the light, we have fellowship one with another, and the blood of Jesus Christ,
his Son cleanseth us from all sin. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. So he will deliver you from darkness, ఆయన నిన్ను చీకట్లో నుంచి విడిపించి, and he is light, there is no darkness in him, ఆయన వెలిగించినాడు, ఆయనలో ఎటువంటి చీకటి లేదు. and he will transform the whole life into light. నీ యొక్క జీవితమును సంపూర్ణంగా వెలుగులోనికి మార్చేవాడుకుంటున్నారు. And you will have close relationship with that light. ఇప్పుడు ఆ వెలుగుతో ఆ దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారు ఉంటాం. And you can walk daily according with this light, God of light. ఈ యొక్క వెలుగైన దేవునితో అనుదినం నడిచేటువంటి వారం ఉంటాం. So as we walk with the God of light, all our darkness will be departed and will be transformed from darkness into light. ఆ వెలుగైన దేవునితో నడిచినప్పుడు మనలో ఉన్న చీకటి అంతా తొలగింపబడి మనం కూడా వెలుగుగా మార్చబడతాం. So we should walk according to the word of God, and we should walk into the footstep of Jesus Christ. మనం దేవుని వాక్యానుసారంగా నడిచేటువంటి వారం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వారం ఉండాలి. So just we see a person who walked with God and will close. That is Enoch, who walked with God for more than nearly 300 years. ఆనోకు 300 సంవత్సరములు దేవునితో నడుస్తూ వచ్చినాడు. As we know, God came in the evening as he visited Adam, and he visited Enoch also. ఏది దేవుడైతే ఆదామును సాయంకాలంన దర్శిస్తూ వచ్చినాడో అదే దేవుడు హానోకును కూడా కలుసుకుంటూ వచ్చినాడు. And both walked for several hours, I think. బహుశా అనేక గంటలు వారు కలిసి నడిచిన వారు కూడా ఉండొచ్చు. So daily both were walking, and nearly 300 years Enoch walked with God. 300 సంవత్సరములు అనుదినము హానోకు దేవునితో నడిచిన వాడు ఉంటున్నాడు. He followed the footstep of God. దేవుని యొక్క అడుగుజాడలను అనుసరించిన వాడు ఉంటున్నాడు. And he made fellowship with God of light. ఆయన వెలుగైన దేవునితో సహవాసం చేసిన వాడు ఉంటున్నాడు. And his life is transformed into light. ఆయన యొక్క జీవితము వెలుగుతో నింపబడిందిగా మార్చబడింది ఉంటున్నది. So there has a bound between God, God of light, and Enoch. వెలుగైన దేవునికి హానోకుని గొప్ప అనుబంధం ఏర్పడింది. So which led God to take Enoch to the place where he is. ఆ అనుబంధము హానోకును దేవుడు ఆయన నివసించే చోటికి పరలోకమునకు తీసుకొని పోయేదిగా చేసింది. So we would like to close this. If you come to this light, a true light, he will enlighten your heart, and he will depart all your sins. ఈ యొక్క వెలుగులోని నువ్వు వచ్చినట్లయితే ఆయన యొక్క పాపములన్నిటి నుంచి నిన్ను విడిపించి నిన్ను వెలుగుగా మారుస్తాడు. He will forgive all your sins of the darkness. నీ చీకటిగా ఉంటున్న నీ జీవితాన్ని, పాపంలోని జీవితాన్ని, పాపములన్నిటి దేవుడు క్షమిస్తాడు. And he will give you a privilege to have fellowship with God of light. ఆ యొక్క వెలుగైన దేవునితో సహవాసం చేసే ధన్యత దేవుడు నీకు He ఇస్తాడు. will fill you with his light, your life. నీ యొక్క జీవితంలో ఆయన యొక్క వెలుగుతో దేవుడు నింపుతాడు. And you will be glowing in the darkness of this world ఈ యొక్క with the word of God. ఈ యొక్క అంధకార లోకంలో దేవుని వాక్యమును చేతపట్టుకొని నీ హృదయంలో ఉంచుకొని వెలిగేవాడుగా, మహిమకరమైన వాడుగా, పాత్రగాను ఉంటావు. When we walk closely with God of light by reading word of God and praying, then you can walk in the footsteps of our Lord Jesus Christ, who is our best example. ఈ యొక్క మీ దేవుని వాక్యమును అనుదినం చదువుతూ దేవునికి ప్రార్థన చేయొచ్చు. దేవునితో అన్యాయమైన సహవాసం, వెలుగైన దేవునితో సహవాసం చేయడం ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగుజాడల్లో నడుచుకునేటువంటి వారు ఉంటాం. And someday, as the Lord Jesus Christ promised, he will come to pick up you. He will take you to heavenly places as he took Enoch to his residence. యేసుక్రీస్తు ప్రభువారు మనకు వాగ్దానం చేసిన రీతిగా ఆయన త్వరగా రానయించున్నారు. ఆయన వచ్చినప్పుడు హానోకును ఏ రీతిగా తీసుకుని వెళ్ళినారో నిన్ను నన్ను కూడా ఆ యొక్క పరలోక స్థలములకు, నివాసములకు మనల్ని తీసుకొని వెళ్ళి సదాకాలం ఆయనతో ఉండే భాగ్యం ఇచ్చేవాడు ఉంటారు. So Jesus Christ calling you with full of his love, not for punishment, for forgiveness
and for holiness. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో నిన్ను ఈ రీతిగా ఆహ్వానిస్తున్నారు. ఆయన నిన్ను శిక్షించుటకు కాదు కానీ నీ పాపములను క్షమించుటకు, నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుటకు ఆహ్వానిస్తున్నారు. As God is light, He will transform your life into light from దేవుడు darkness. వెలుగై ఉన్నాడు కనుక నీ జీవితాన్ని దేవుడు వెలుగుమయంగా మారుస్తాడు. And He will make you worthy to be in eternal, in heavenly places for eternity with Him. యేసుక్రీస్తు ప్రభువారు నీవు కూడా ఆయనతో కూడా ఆ యొక్క పరలోక నివాసంలో నిత్యత్వం ఉన్నట్లుగా నీకు సహాయం చేస్తారు. Don't lose this privilege to have eternal life with God and escaping from hellfire. ఈ యొక్క నరకం నుంచి తప్పింపబడి, మరణం నుంచి తప్పింపబడి దేవునితో నిత్యత్వము పరలోక రాజ్యంలో, పరలోక నివాసంలో ఉండే భాగ్యమును, ధన్యతను పోగొట్టుకొనవద్దు. Okay, shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Father, ప్రేమగల పరలోక తండ్రి, bless these words, those who heard, those who are still in darkness. Lord, you are inviting them with full of love from darkness to light. ప్రభా, ఎవరైతే ఇంకా చీకటిలో ఉంటున్నారో వారినందరినీ కూడా ప్రభా సంపూర్ణమైన ప్రేమతో మీరు వారిని వెలుగులోనికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. You are loving God. ప్రభా, మీరు ప్రేమగల దేవుడిగా ఉంటున్నారు. You are God of light. ప్రభా, మీరు వెలుగైన దేవుడిగా ఉంటున్నారు. We cannot find a God like you anywhere in the world. ప్రభా, మీలాంటి దేవుని ఈ లోకంలో ఎక్కడ కూడా కనుగొనలేం. Who bore all our punishment. ప్రభా, మా పాపములన్నిటి మీరు భరించినారు. And made us just. ప్రభా, మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. And made peace with God. దేవునితో సమాధానపరిచినారు. Lord, we prostrate before you and worship thee. ప్రభా, మీ ముందు సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. And with thankful heart we will praise thee. కృతజ్ఞతా హృదయం కలిగి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. For all the work that you have accomplished on the cross of Calvary. ప్రభా, కల్వరి శిలువ పైన మీరు ముగించిన కార్యమంతని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Thank you for the word of God which gives us light. మాకు వెలుగును అనుగ్రహించే మీ వాక్యమును ప్రభా, మా జీవితంలో వెలుగు నింపే మీ వాక్యం మా దయచేసి విధానానికి మీకు ఎంతో వందనాలు. And prepare us for the day to meet you and the place where full of light and there is no darkness. ప్రభా, మీరు ఆకడప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే దినం కొరకే మమ్మల్ని సిద్ధపరచుము. ప్రభా, పరలోక నివాసంలో వెలుగుతో నింపబడిన ఆ నివాసంలో మేము పాల్గొన్నట్లు మా సహాయం చేయం. Lord, bless those who are listening this near and far. ప్రభా, దగ్గరగాను దూరంగాను ప్రభా ఆన్లైన్ ద్వారా వింటున్న వారందరిని దీవించుము. We ask all this in the precious name of our Lord and Savior, Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామములో, పరిశుద్ధమైన నామములో, మానవుని వెలుగును అనుగ్రహించిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Praise the Lord. May God bless you and may God help you to come to this light.